నేను మీ ధీర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విలేజ్ పడింది ఏంటి ఇదంతా సెటప్ అనుకుంటున్నారా? ఇదైతే ఒక క్రేజీ ఛాలెంజ్ అయితే తీసుకొని వచ్చిన ఈరోజు. డిఫరెంట్ ఛాలెంజ్ ఇదైతే. ఇవన్నీ డిఫరెంట్గా ఏమనుకోద్దండి, జస్ట్ ఇది ఫోమ్ కాయిన్స్ అనమాట. ఇవంతే జస్ట్ ఫోమ్ కాయిన్స్. అంటే ఒక కాయిన్ మీద బాగా ఫోమ్ అయితే పరిచిపెట్టినాం. ఈ ఫోమ్ కాయిన్స్ మీదకి మనం ఈ టేబుల్ స్టార్టింగ్ నుంచి ఒక్కొక్క బాల్ తీసుకొని ఇలా పిచ్ చేసి దాని మీద స్టిక్ అయ్యేలాగా చేయాల. అట్లా ఒక్కొక్క బాల్ స్టిక్ అయ్యేలాగా చేయాల. ఇప్పుడు టోటల్ ఇక్కడ 10 ఫోమ్ కాయిన్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఫోమ్ కాయిన్కి ఒక్కొక్క బాల్ అయితే స్టిక్ కావాలా. అంటే ఒక్కొక్క బాల్కి ఒక్కొక్క బెలూన్ పాప్ చేయాల. అర్థమైందా? ఒక్కొక్క ఫోమ్ కాయిన్కి ఒక్కొక్క బాల్ స్టిక్ కావాలా. ఒక్కొక్క బాల్ స్టిక్ అయినప్పుడు ఒక్క బాల్కి ఒక బెలూన్ పాప్ చేయాల. ఓకేనా? ఒక బాల్ వేయాలా, ఒక బాల్ పాప్ చేయాలి. అట్లా కంప్లీట్గా 10 బెలూన్స్ని ఎవరైతే తక్కువ టైంలో ఫినిష్ చేస్తారో వాళ్ళు ఈ ఛాలెంజ్లో విన్నర్స్కి అయితే ఉంటారు. ఎవరైతే ఎక్కువ టైం తీసుకొని ఈ ఛాలెంజ్ని ఫినిష్ చేస్తారో వాళ్ళైతే ఈ ఛాలెంజ్లో లూజర్స్కి అయితే ఉంటారు. టోటల్ ఇక్కడ 5 మెంబర్స్ ఉన్నాం. ఈ 5 మెంబర్స్లో టోటల్ ఫస్ట్ ఇద్దరికైతే ఒక క్యాష్ ప్రైజ్ అయితే ఉంటుంది. అండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకైతే కొద్దిగా తక్కువ లెవెల్లోనే పనిష్మెంట్ ఉంటుంది. అండ్ ఫోర్త్ వచ్చిన వాళ్ళకైతే ఎక్స్ట్రీమ్ లెవెల్ పనిష్మెంట్ అయితే ఉంటుంది. అండ్ ఫిఫ్త్ వచ్చిన వాళ్ళకైతే అల్ట్రా ఎక్స్ట్రీమ్ లెవెల్ పనిష్మెంట్ అయితే ఉంటుంది. అమ్మయ్యా, అయితే ఫుల్ పనిష్మెంట్ అయితే ఫుల్ టఫ్గానే ప్లాన్ చేసినాం. ఓకేనా? లేట్ చేయకుండా ఈ ఛాలెంజ్ని స్టార్ట్ చేసేద్దాం. ఈ ఛాలెంజ్లో ఎవరు ఫస్ట్ ఆడతారు, ఎవరు లాస్ట్ ఆడతారు అనేది నెంబర్స్ వేసి అయితే డిసైడ్ చేద్దాం. ఎవరికి? నాకే. ఇది మోను. ఇది నీకే. శివ. ఇది ధీర్. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. నాకు ఇంకోసారి కరెక్టే. ఓకేనా? రెడీ. ఫిఫ్త్ వచ్చినాక ఇంకా సంతోషపడాలి లోకేష్. ఎందుకంటే అందరూ ఆడిన తర్వాత ఒక కొత్త టెక్నిక్ నువ్వు యూజ్ చూసుకుని తొందర ఫినిష్ చేయొచ్చు ఛాలెంజ్. ఓకేనా? ఛాలెంజ్లో అయితే సార్ నెంబర్స్ వేయడంలో అయితే ఫస్ట్ మనకి శివ వచ్చినాడు కాబట్టి ఈ ఛాలెంజ్ని ఫస్ట్ శివ ఆడతాడు. ఓకే, చూద్దాం శివ ఎంత టైం లోపల అయిపోగొడతాడు. ఓకే, ఛాలెంజ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 స్టార్ట్. అవ్వా, బాల్ అనేది ఫోమ్ కాన్కి కరెక్ట్ మిడిల్లో కూర్చోవాల. ఇట్లా సైడ్కి స్టిక్ అయినా కూడా అది కౌంట్ రాదు. నో క్లియర్గా పైకి ఉండాలి. 1, 2, 'చాలా నిదానంగా మంచి ఫోకస్తో వేస్తాడు శివ అయితే. సింపుల్గా. 5, 3, 4. వావ్. 5. యుద్ధానికి ఆయుధం మర్చిపోతాను. 6. సూపర్ శివ. 7. ఇంకా జస్ట్ 3 రిమైనింగ్. ఇంత ఇంక 3 మిగిలినాయి. దీంట్లో టఫ్ పార్ట్ ఏంటంటే స్టార్టింగ్లో మనం బాల్ వేస్తే ఏదో ఒక ఫోమ్ కాయిన్కి పక్కా అటాచ్ అవుతుంది అది. కానీ లాస్ట్కి వచ్చే కొద్ది అది జస్ట్ కొన్నే మిగిలి ఉంటాయి కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ లాస్ట్ ఒకటి మిగిలింది అనుకో, దాన్ని కరెక్ట్ ఏం చేసి యాక్యురసీతో కరెక్ట్ చూసి వెళ్ళా, అప్పుడే అటు లాస్ట్ది అయిపోతుంది. అంటే చాలా లేట్.
ఇదే ఇప్పుడు శివ వేస్తాను చూడు అద్దు అట్లా. హర్ష చూస్తే 4 నిమిషాల్లో ఎక్కువ కొడతానంట అన్నాడు శివ. చూద్దాం. ఓ ఫర్ ది బెస్ట్. వా దాని మీద పడి మళ్ళీ పక్క. వావ్ జస్ట్ 2. ఇంకా 2 మిగిలి ఉన్నాయి. రైట్ సైడ్ లాస్ట్ అండ్ లెఫ్ట్ సైడ్ లాస్ట్. నో జస్ట్ 1 రిమైనింగ్. ఒక్కటే మిగిలింది. ఒక్కటే. త్రీ minutes 34 seconds కంప్లీట్గా ఇక్కడున్నే ఫోమ్ కాయిన్స్ అన్నిటికీ ఒక్కొక్క బాల్ స్టిక్ చేసి అండ్ వెనకలు ఉన్న 10 బెలూన్స్ని పాప్ చేసినాడు 3 minutes 34 seconds శివ. అండ్ సెకండ్ నేనే. చూద్దాం నేను శివాని బీట్ చేస్తానో లేదంటే శివ కంటే ఎక్కువ టైమే తీసుకుంటాను. సెకండ్ మన ధీర్ అయితే ఆడబోతున్నాడు. చూద్దాం శివాన్ అయితే బీట్ చేస్తాడో లేదో. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. రెడీ 3 2 1 స్టార్ట్. చాలా కాన్సన్ట్రేట్ పెట్టి అయితే వేస్తున్నాడు ధీరజ్. One. ఓ ధీరజ్ కిందకు బ్యాట్ లాక్ ఉన్నట్టుంది ఈరోజు. అన్ని టచ్ అయ్యి వెళ్ళిపోతున్నాయి. సౌండ్ చాలా బాగుంది కదా. 2 వావ్ 1 minute లో 2 కంప్లీట్ చేశాడు ధీర్. ఓ వేసిండే దాని మీదే వేస్తున్నాడు. 3 అలా వేస్తే కౌంట్ కిందికి రాదు. 4 అది లేదు బెలూన్. 4 అయితే కంప్లీట్ చేశాడు ధీర్. ఇంకా 6 అయితే ఉన్నాయి. చూద్దాం. వావ్ 5 2 minutes లోపు 5 అయితే కంప్లీట్ చేశాడు. ఇంకా 5 ఉన్నాయి. ఈ 5కి ఇంకా 2 minutes తీసుకుంటాడా చూద్దాం. ఓ 6 No, కమాన్ ధీర్. శివ ఇప్పుడైతే ఊపిరి తీసుకున్నాడు. ఊపిరి తీసుకుంటాను గట్టిగా. కమాన్ సెకండ్స్ అయినాయి. శివ టైమింగ్ అయితే దాటిపోయాడు ధీర్. శివాని అయితే బీట్ చేయలేకపోయాడు. ఓ షాట్. ఓ ఓకే ఓకే 7 ఓకే అదే అయింది. మళ్ళీ రాదు. అమ్మా కొట్టేద్దామనే బెలూనా. నీ చెయ్యి కూడా అర్థమైపోయింది అది అన్నట్టు. అందుకే అది చెయ్యి దానికి పడింది. ఓ 8 ఇంకా 2 ఉన్నాయి. చాలా బ్యాడ్ లక్. పడింది. 9 ఇంకా ఒక్క బెలూన్ అయితే పెండింగ్ లో ఉంది. చూద్దాం. పడింది. అబ్బా పడలేదు. 9 పడుతుంది. అబ్బా
ఓన్లీ జస్ట్ యువర్ 15 seconds. ఒక దాని మీద మూడు వేసే బదులు ఒక్కదాని రెడీ 4 3 3 4 5 6 6 ఓ నో yes లాస్ట్ సెకండ్ లో అయితే మన ధీర్ కంప్లీట్ చేశాడు 10 minutes కి 2 seconds అయితే మిగిలిచ్చి కొట్టినాడు. అమ్మా. అసలు ఇంత టైంలో కొడతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. థర్డ్ మోను అయితే ఇప్పుడు ఆడుతున్నాడు. చూద్దాం, ఇంకా చూసేది ఏమిలే, నాకు తెలిసి తొందరగానే అయిపోగొడతాడు. ఓకేనా మోను, థర్డ్ స్టార్ట్ చేద్దామా? ఓకే, టైమర్ స్టార్ట్స్ ఇన్ 3 2 1 స్టార్ట్. నో నాట్ కౌంట్. ఛాలెంజ్ నిజంగా చాలా టఫ్ ఉంది స్వామి. ఓ ఫోకస్ ఫోకస్ అని నాకు చెప్పినాడు. 1 సెకండ్ 2 2 3 2 3 కార్నర్ లో ఉంది. కన్నర్లో ఉంది. 4 మై గాడ్ అయ్యా, శాబాష్. నిజానికి ఉండే కాయిన్స్ అన్నిట్లోకి ఆ లాస్ట్ ఈ లాస్ట్ ఉండే కాయిన్స్ చాలా డిఫికల్ట్ వేసేకి. 6 అతుక్కుంది కింద మళ్ళా కదా. అతుక్కుంది. ఇంకో బాల్ పడితే కింద పడిపోతాడు. జస్ట్ 3 రిమైనింగ్. 1 minute 36 seconds. అమ్మయ్యా. ఓ మూను అయితే గుడ్ యాక్యురసీతో మంచిగా ఫోకస్ చేసి బాగా నీట్ కాన్సన్ట్రేషన్తో కరెక్ట్గా వేసుడుతాడు. ఆ కరెక్ట్ ప్లేస్లో బౌన్స్ అయ్యి కరెక్ట్గా అది ఆ ఫోమ్ ప్లేట్ మీద పోయి పడుతుంది. బా చెప్పినా కదా. 8 కింద మళ్ళీ నో జస్ట్ 2 pending. Just 2 remaining. వామ్మో, వేసేసేటట్లే ఉన్నాడు ఇది కూడా. నైన్. మై నో ఒకటేసారి 2 వేయకూడదు. 3 minutes 9 seconds. 3 minutes 9 seconds లో కంప్లీట్ చేశాడు ఛాలెంజ్ ని. వామ్మో, మీరు ఇంకా ఊహించలేదు. శివాని బీట్ చేసినాడు మోనో. నెంబర్ 4 హర్ష. చూద్దాం. అందరిలోకి బాగా ఆడేది హర్షనే. ఎటువంటి గేమ్ అయినా ప్రతి ఛాలెంజ్ ఫస్ట్ వస్తా అంటాడు. ఇప్పుడు చూద్దాం హర్ష వీళ్ళందరినీ బీట్ చేస్తాడో లేదో. ఓకే, ఛాలెంజ్ స్టార్ట్స్ ఇన్ 3 2 1 స్టార్ట్. అమ్మా, ఇంత ఫోకసా? చూడు ఎంత నిదానంగా కాన్సన్ట్రేషన్తో. కానీ ఇంకా ఒకటి పడలే. పడుతుంది నిదానంగా. లాంగ్ ప్లేయర్. ఏం పడితే లాస్ట్. ఫస్ట్ లాంగ్ వేసుకున్నామంటే టైం లాంగ్ పోతుంది అంతే. హర్ష డిస్క్వాలిఫై అవుతాడేమో నాకు తెలిసి. నువ్వు చూస్తాండవు. ధేర్ 1 2 1
minute లో 2 నైస్ లేదు నో నాట్ కౌంట్. 3 దగ్గరుండే దానిలో ఏం చేస్తా అంటే చాలా తొందరగా ఫినిష్ నో చేస్తా. నో నో కౌంట్, నో కౌంట్. 4 ఎంత పర్ఫెక్ట్ గా దాన్ని ఏం చేస్తే దాన్నే పర్ఫెక్ట్ గా ఏం చేస్తాను. 5 6 అమ్మో చాలా త్వరగానే కంప్లీట్ చేస్తున్నాడు. నేను నాతో డిస్క్వాలిఫై అవుతాడు అనుకుంటే ఇక్కడ చూస్తే మొత్తం అయిపోగొడతాడు ఫటా 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 అని. 7 జస్ట్ 3 ఉన్నాయి అంతే, కానీ అవి చాలా దూరంగా ఉన్నాయి. 8 దూరంగా ఉన్నా కూడా ఏం లేదప్ప, తొందరగానే ఫినిష్ చేస్తాడు. ఇంకా 9 10 ఒకటి పెండింగ్. మెల్లగానే నీకు ఇంకా 7 minutes 8 minutes ఉంది టైం. అంటే నా టైమింగ్ 9. ఓ లాస్ట్ వన్ ఉంది. ఇంకా నీకు 7 minutes ఉంది. ఇంకా జస్ట్ 2 minutes అయిపోయింది ఇది. హర్ష బాల్లో అయిపోతా లేదు అనిపిస్తాను నాకు ఎందుకో. పడద్దు ఇప్పుడే పడద్దు. పడుతుంది. పడింది. 10 నిమిషాలు. 3 minutes లోపల పడిపోతుంది. నో 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 లేదులే లేదు, డిస్క్వాలిఫై. కరెక్ట్. 2 minutes 39 seconds. 3 minutes కూడా కాదా. సెలబ్రేషన్స్ ఘోరంగా చేస్తున్నాడు, ఎందుకంటే అర్థమైపోయింది అయినా ఫస్ట్ 2 minutes వస్తాడని. 39 seconds. మిరాకిల్. చెప్పలేము. అది ఇంపాసిబుల్ కదా. ఇంపాసిబుల్, చాలా ఇంపాసిబుల్. కానీ ఇక్కడ అందరికంటే నెంబర్ 1 ప్లేయర్ అండ్ వెరీ టాలెంటెడ్ ప్లేయర్ ఇంకా ఉన్నాడు. ఎవరంటే లోకేష్. నెంబర్ 5 లోకేష్ ఇప్పుడు ఆడుతున్నాడు, చూద్దాం. నన్ను బీట్ చేస్తే చాలు నాకైతే. ఓకే 3 2 1 స్టార్ట్. బా డిస్క్వాలిఫైడ్. టాలెంట్ అంటే మొక్కున్నాడు పో, అదే ఉన్నా 2 ఫస్ట్ వచ్చేటట్లున్నాడే వీడు. 3 ఈడంది షాకుల మీద షాకులు ఇస్తాడు. ఇంక అయిపోయిందిలే పవర్. 4 ఏంది పవర్? ముయ్యా 5 శివ నిన్నే బీట్ చేస్తాడు. శివ నిన్నేంది ఇంకా 40 seconds అయినాయి అప్పుడే 5 6 అట్టనా? ఇంకా 1 minute కూడా కాలేదు అప్పుడే 6 అయితే పగలగొట్టేశాడు బెలూన్లు. వావ్. ఏ మునో, ఎందుకంటే వాడు వేసే కొద్దీ ఆడ కాయిన్స్ తక్కువ అవుతాంటాయి, బాగా గురి చూసి వెళ్ళా. అది వీనికి లేదు, చెప్పలేదా? ఇంక అయిపోయిందిలే, డిస్క్వాలిఫై. కానీ మనం ఇంతసేపు నలుగురు మాన్నాం కానీ ఎవ్వరు 1 minute లో 6 అయితే వేయలేదు కదా. వేయలే, కానీ ఇప్పుడు చూడాడా ఇంకా అయిపోయింది. ఇంకా 4 ఉన్నాయి. ఇంకా 2 minutes ఉంది. నిదానం. ఏం కాదు వేస్తాం. ఇంకా అయిపోయింది చెప్పలేదు, డిస్క్వాలిఫై. వావ్ 2 అబ్బా 7 ఒకే దాని మీద రెండే. 2 ఏమైంది? ఇంకా ఫస్ట్ దాంట్లో వేయలే, ఇక్కడ చూడు. అది చాలా ఈజీ. అద్దో నువ్వు ఇంకా రెడీనా? రెడీనే. లోకేష్ ఉన్నాడు, నువ్వు అలా అన్నావు, వాడు అలా వేసేసాడు. అట్లా అంటే అట్లా వేసా. ఫస్ట్ కాదు, ఎప్పుడు చూసుకోవాల్సిందే. హర్ష మొగం అయితే చూడండి, ఎక్కడ హర్షాన్ని బీట్ చేస్తాడేమో అని చెప్పేసి టెన్షన్ తో ఉన్నాడు హర్ష. ఇంకా లాస్ట్ ఇది ఇంపాసిబుల్. రే ఇంక చూసుకోరా, ఇంపాసిబుల్ రా, ఇంపాసిబుల్. శివ లేదు, ఇంపాసిబుల్ లే శివ. 2 minutes అయిపోయింది. 2 minutes ఎంతైనా కాకుండా అసలు నిన్ను కూడా బీట్ చేసినాడు. అస్సలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ధీరైతే వాడు ఏకంగా డిస్క్వాలిఫైడ్ అయిపోతాడని అంటున్నాడు, కానీ మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నంబర్ 1 లో ఉన్నాడు ఇప్పుడు. నిజంగా వీళ్ళందరూ 5 నిమిషాల లోపల అయిపోతున్నారు. ఈ ఛాలెంజ్ అయితే మా నలుగురిలో ఎవరికైనా బ్రేక్ చేయలేడు. ఇంకోటి
ఫస్ట్ వాడే ఇంకోటి లాస్ట్ వీడే లోకేష్ ఫస్ట్ వచ్చినాడు. స్టార్టింగ్ లో నేను చెప్పినా కదా 5th వచ్చే వాళ్ళకి అల్ట్రా ఎక్స్ట్రీమ్ పనిష్మెంట్. అల్ట్రా ఎక్స్ట్రీమ్ పనిష్మెంట్, అల్ట్రా పనిష్మెంట్ కూడా అల్ట్రా ఎక్స్ట్రీమ్ పనిష్మెంట్. అది వీనికి వస్తుంది అనుకోని ప్లాన్ చేసిన, ఎట్లా తిరిగి నాకు వచ్చింది. ఎవరు తీసుకున్న కోతులో వాడు ఛాలెంజెస్ అండ్ ప్రైజెస్ అయితే డిస్ట్రిబ్యూట్ చేసేద్దాం. ఓకేనా? ఓకే. ఫస్ట్ హిస్టరీలోనే ఫస్ట్ లోకేష్ వచ్చినాడు కాబట్టి వానికైతే లిటరలీ 500 రూపీస్ క్యాష్ హ్యాపీనెస్ అయితే నిజంగా నాకైతే నచ్చింది. 500 ఇప్పుడు వచ్చాను కాబట్టి చాలా హ్యాపీ వస్తుంది. ఓకే, సెకండ్ హర్ష వచ్చినాడు. సెకండ్ మామూలు హర్షకి ఏం పెద్ద ఎక్సైట్మెంట్ కాదు, ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ వస్తాడు కాబట్టి. కానీ సెకండ్ వచ్చిన హర్షకి కూడా క్యాష్ ప్రైజ్ అయితే ఉంది. సెకండ్ వచ్చిన హర్షకి 200 రూపీస్ క్యాష్ ప్రైజ్. ఫస్ట్ వస్తాను అనుకోండి, కానీ నెక్స్ట్ టైం తీసుకుంటా 500. నీ 500 రూపీస్ లోకేష్ తీసుకున్నాడు, అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయకుండా. ఓకే, అండ్ థర్డ్ పనిష్మెంట్. థర్డ్ నువ్వేనా? నువ్వే థర్డ్. అబ్బా, ఎవరు థర్డ్ నువ్వేనా అంటే నువ్వు డిస్క్వాలిఫైవా? ఓకే, ఇప్పుడు పనిష్మెంట్స్ అయితే స్టార్ట్ చేద్దాం. థర్డ్ వచ్చినది మోనుకైతే ఫోమ్ ఫేస్. ఓకే, రెడీ? చాలా ఏది క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఫోర్త్ శివ కాకరకాయ కాకరకాయ జ్యూస్. ఫోర్త్ వచ్చిన శివ కాకరకాయ జ్యూస్. మొత్తం తాగే, మొత్తం కంప్లీట్ గా తాగేలా. ఓకే, నో 3. ఓ మై గాడ్, ఎక్స్ప్రెషన్ చూడొచ్చు మీరు. అటెన్షన్, ఇంకా పెడతాడు చూడు చైనీస్ భాగము. చైనీస్ భాగం పెడతాడని చైనీస్ వాడు చెప్తాడు. ఇంక ఈ వీడియోకి అయితే ఇంతే. అసలైన ఏంది అల్ట్రా అన్నాడు, అల్ట్రా నెక్స్ట్ లెవెల్ పనిష్మెంట్. అది ఇదే నాకు ఏంటంటే కావాలా? పనిష్మెంట్ క్లియర్ చేద్దాం 5th ప్లేయర్ కి దీర్ఘైతే. ఓకేనా? పొజిషన్ నేను ఇప్పుడు అసలు ఏం మాట్లాడినా ఓకే, నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇది గుర్తు పెట్టుకోండి, ఇది ఇప్పుడైతే అసలు ఏం మాట్లాడినా. ఓకే, పనిష్మెంట్ ఇస్ 1 2 3 స్టార్ట్. అయితే చాలా ఆనందంగా ఉన్నాడు. పగలగొట్టిన ఆనందంలోనే చూసుకోవచ్చు ఎంత ఆనందంగా ఉన్నాడు అనేది. ఎందుకంటే స్మెల్ వస్తుంది. అయ్యో, అబ్బాయిలు కావాలా మీకు? ఉప్పు తీసుకొచ్చేవా? ఆమ్లెట్ హాఫ్ బాయిల్. ఓకే, ఇంకోటి వస్తుంది నెక్స్ట్ లెవెల్. హర్ష భయం. రెడీ? నా దీర్ఘైతే గుండు పగులుతున్నది అబ్బు నుండి. ఇప్పుడు దీన్ని చూద్దాం మనం క్లోజ్ గా. ఎక్స్ట్రీమ్ పనిష్మెంట్. దీన్ని క్లోజ్ గా చూసేద్దాం. స్మెల్ ఎలా ఉంది? ఓకే, నేను చెప్పినా కదా వాళ్ళతో అసలు ఏమీ మాట్లాడినని. మీరు ఇప్పుడు గుర్తు పెట్టుకోండి, ఈ పనిష్మెంట్ నాకు ఇచ్చినది అల్ట్రా ఎక్స్ట్రీమ్ లెవెల్ పనిష్మెంట్. నేను చెప్పిన నాకే వచ్చింది. ఓకే, నేను ఇది యాక్సెప్ట్ చేస్తాను, ఎందుకంటే ఛాలెంజ్ లో ఓడిపోయినా కాబట్టి. వాళ్ళు నాతో ఆడుకుంటా అన్నారు. ఫస్ట్ వచ్చిన దానికి వచ్చిన వాళ్ళందరూ చెప్పే మాట ఇది. ప్రతి ఒక్కరి మాట నేను కూడా అదే మాటలు చెప్పినాను. ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ వస్తామని కాదు పాయింట్, ఇప్పుడు ఎవరు ఫస్ట్ వచ్చినారనేది డిస్క్వాలిఫై అవుతానంట. నేను ఎవరయ్యారు చూసారుగా. ఈ ఛాలెంజ్ అయితే మీరు చాలా బాగా ఎంజాయ్ చేసినారు అనుకుంటా. అండ్ అందరికంటే ఎక్కువ వీడు ఎంజాయ్ చేసినాడు. ఫస్ట్ వచ్చింది కాక నా మీద గుడ్లు కూడా పగలగొట్టినాడు. అండ్ ఇట్లాంటి కొత్త ఛాలెంజెస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ లైక్ వీడియోని ఇంకా చూసి లైక్ ఎవరైనా చేయకుండా ఉంటే వెంటనే లైక్ చేసుకోండి. అండ్ ఎవరికైనా ఇంకా ఇట్లాంటి కొత్త ఛాలెంజెస్ అండ్ డిఫరెంట్ పనిష్మెంట్స్ ఎవరికైనా కావాలనుకుంటే మీకున్న ఐడియాస్ కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఓకేనా?
ఈ వీడియోకి అయితే ఇంతే. బాయ్ బాయ్.